మా సామెతలు 14:1. సామెతలు 14:1. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి, దేవుని బిడ్డలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఉడబెరుకును. ఆమేన్. అంటే దేవుని సంగమా, జ్ఞానము అంటే మరి ఏంటిదండి? చదువులో జ్ఞానమా? దేనిలో జ్ఞానం కలిగి ఉండాలి? మనము దేవునిలో భయము భక్తి కలిగిన జ్ఞానము యెహోవాకు ఇష్టము. ఆమేన్. అంటే మనము దేవునిలో భయము విధేయత మరి కలిగినప్పుడే దేవునికి భయము కలిగి ఉంటాం. అంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లును పెరికి వేయును అనగా, మరి ఈ మన గృహాలు చూస్తే దేంతో కట్టబడ్డాయమ్మా? సిమెంట్తో అమ్మా, అలాగే ఇటుకలతో కట్టబడ్డాయి. ఈ యెహోవా సంబంధమైన గృహాలు మనము కట్టుకొని ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలంటే మనము ప్రేమతోనూ ఐక్యతతోనూ సమాధానముతోనూ నెమ్మదితోనూ అమ్మా మనము దీర్ఘశాంతముతోనూ మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే మరి ప్రతి ఒక్క గృహాలలో ఎలా ఉంటున్నారంటే ప్రేమ లేని వారుగా, కోపిష్టిగా, మరి భార్య భర్తలు మాట్లాడుకునే వారుగా, మరి ఎప్పుడు చూసినా ఏదో ఒక కోపముగా ఆవేశంగా ఉంటున్నారు. ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందా? ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? మాటి మాటికి మరి గొడవల్లో దిగి వెలుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే స్త్రీ అట మరి దేవుడు పోల్చాడు. జ్ఞానం అంటే జ్ఞానవంతురాలనే స్త్రీకి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అంటే స్త్రీలట ఎక్కువగా జ్ఞానము కలిగి ఉండాలట. మరి జ్ఞానము లేని వారు అమ్మ ఎలా ఉంటారంటే తన ఇల్లు తాను అమ్మ పాడు చేసుకుంటారు. ఆమేన్. మనం ఎలా ఉండాలి? వివేకము కలిగి ఉండాలి. అంటే వివేకం అంటే దేవుడికి చాలా మరి ఇష్టమైనది. మరి ఎందుకంటే దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు? బంగారాన్ని, మన అందచందాలని కోరుకోవడం లేదు, కానీ విధేయత, అనువు, సాధువైనట్టు గుణాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి సాధువు అయినటువంటి హృదయము అలంకరణ, మీరు దాన్ని మీరు అలంకరించుకోండి. జనులతోనైనా, బంగారముతోనైనా, అందచందాలతోనైనా వాటిని అలంకరించుకొనగా అది దేవునికి ఇష్టము కాదట. దేనికి దేవుడు ఇష్టపడుతున్నాడు? విధేయత అలంకరణము ధరించుకోమంటున్నాడు. తగ్గింపు దానాన్ని అలంకరించుకోమంటున్నాడు. అదే మిగులమైన దేవునికి ఇష్టమైందట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందచందాలను చూసి మరి ఆయన మరి చూసే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడతామండి. దేవుడు ఏం చూస్తాడంటే మన హృదయాన్ని చూస్తాడు. దేవాది దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. అమ్మా ఏం చేశారమ్మా? దేవుని విడిచిపెట్టేశారు. సమూయేలు కాలంలో దేవుడు వారితో మాట్లాడేవాడు. అర్థమవుతుందా? ఏం చేశాడంటే దేవుడే వారికి తండ్రిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. అంటే దైవ సంగమా, అంతకుముందు ఏ నాయకుడు లేడు, ఏ యాజకుడు లేడు, ఏ సేవకుడు లేడు. దేవుడే వారిని పరిపాలిస్తున్నాడు, దేవుడే వారిని నడిపిస్తున్నాడు.
హల్లెలూయా. అంటే దేవుడు చేసింది యుద్ధము మహా గొప్ప కార్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మనుషులు చేసిన యుద్ధము కొద్దిగా జరిగితే ఎప్పుడట చేసిన యుద్ధం అట మనుషులు చేసిన దానికంటే ఎంతో ఎక్కువగా చేశాడట. దేవుడు యుద్ధం చేస్తే ఎలా చేస్తాడమ్మా? ఆయన కనిపించకుండా చేయగల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం నుండి మెరుపులు ఉరుములు, ఆకాశం నుండి అగ్ని కురిపించేసి శత్రువును హతం చేశాడు. దాన్ని సమీలు చూశాడు. సమీలు చూసి, గొప్ప దేవుడా, మాకంటే నువ్వు యుద్ధం బాగా చేసావు ప్రభు అని ఒక బలిపీఠం కట్టి ఒక పాలు ఇడువని మరి ఒక గొర్రె పిల్లను వధించి దేవునికి బలి అర్పించేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మా అర్థమవుతుందా? అంటే ఇది మైక్ అమ్మ రివర్స్ వస్తుంది. ఏం చేస్తాడంటే వారు ఏమన్నారంటే, మాకు ఒక నాయకుడు కావాలి, మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని ఏలడానికి పాలించడానికి మాకు ఒక రాజు కావాలని అక్కడ ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో ఆ సమూయేలు ప్రవక్తలు తోసివేస్తున్నారు. ఆమేన్. అమ్మా చూడండి దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో దేవుడే వారిని నడిపిస్తున్నారంటే వారికి ఎంత ఆనందం అండి. అమ్మా దేవుడే వారిని అన్ని విషయంలో, ఆహార విషయం ఏంటి, యుద్ధ విషయం ఏంటి, వారికి ఉన్న అన్ని పంట విషయాలు ఏంటి, వారికి ఉన్న మరి ఇరుకులు ఇబ్బందులు ఏమీ కలగకుండా దేవుడు వారిని పాలిస్తున్న రోజులవి. కానీ వారు అవిధేయత వలన, వారికి ఉన్న మరి ఆ అహంకారం వలన మరి ఏమంటున్నారంటే, మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక నాయకుడు కావాలి, మా కుటుంబాలు వెళ్ళడానికి, మమ్మల్ని పాలించడానికి మాకు రాజు కావాలని దేవుణ్ణి పక్కకు పెట్టేశారు. ఏం చేశారమ్మా? దేవుణ్ణి పక్కకు పెట్టేశారు. మరి వెంటనే సమూయేలు వెళ్ళి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో అయ్యా ఒక రాజు కావాలి, ఒక నాయకుడు కావాలి అంటే మరి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇదిగో ప్రవక్త సమూయేలు, వారు నిన్ను కాదు దేశించింది, నన్నే దేశించేశారు, నన్నే వద్దు అంటున్నారు, వారికి ఒక నాయకుడిని నేను చూస్తాను అని దేవుడు మరి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి ఇదిగో దైవ సంగమా, దేవుని బిడ్డారా, సౌలు ఎదుర్కొన్నాడు, సౌలు దేశించబడ్డాడు, సౌలు కుటుంబము అంతకంతకు నిరసించిపోయింది. సౌలు విధేయత చూపెట్టగా తాను హెచ్చించుకొని ఇదిగో తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని, తనకున్న జీవితాన్ని కూడా పాడు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అందాన్ని చూసి మురిసిపోయే దేవుడు కాదు. కన్నబలము, అండబలము, ధనబలము దాన్ని చూసి మురిసిపోయే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక రాజు కావాలి. సమూయేలు వెళ్ళిపోయాడు. ఇదిగో మరి అలాగే మరి ఆ సౌలు వెళ్ళిపోయాడు. రాజు కొరకు వాళ్ళు మొరపెట్టగా దేవుని దృష్టి ఎవరి మీద పడిందంటే, ఇదిగో మెస్సై కుమారుని మీద దేవుని దృష్టి పడిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, వెంటనే దేవుడు సమూయేలుతో మాట్లాడి, నీవు తైలము పుడిలో ఇదిగో నువ్వు తైలము నింపుకొని, ఆ కొమ్ములో తైలము నింపుకొని అదిగో నువ్వు బెత్లెహేముకు వెళ్ళు, అక్కడ నీకు ఒక వ్యక్తిని చూపించనని ఇదిగో దేవాది దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. గట్టిగా చెప్పండి ఉంటాడమ్మా. దేవుడు కొన్ని డైరెక్ట్ గా చెప్పడండి అమ్మా, డైరెక్ట్ గా చెప్పడు. మీరు వెళ్ళుము అంటాడు కానీ అక్కడ ఆహారం ఏంటి, అక్కడ కొన్ని సమస్యలు మాకు ఎదురవుతాయా అని చెప్పడండి. దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళుమన్నాడు. వెంటనే సమూయేలు ఆ తైలము తీసుకొని, కొమ్ములో తైలము ఆ నూనె పోసుకొని, అభిషేకము ఆ నూనె పోసుకొని ఆయన ఆ బెత్లెహేము గ్రామానికి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో మెస్సై కుమారులు 7 మందిలో ఇదిగో అంత బలము గల వాళ్ళు ఉన్నారు, ఇదిగో అంత అందము గల వారు ఉన్నారు, చక్కగా ఉన్నారు, యుద్ధశూరులుగా కనబడుతున్నారు. వెంటనే సమూయేలు ఏం చెప్పాడంటే, ప్రభువా ఇదిగో ఇతను నేను అభిషేకించనా, ఇతను ఇదిగో నువ్వు వాడుకుంటావంటే దేవుడు కాదు. ఆమేన్. నేను ఒప్పుకోనైనను. ఈయన అందంగా ఉన్నాడుగా, ఎత్తుగా ఉన్నాడుగా, బలశూరుడుగా ఉన్నాడుగా, యుద్ధానికి మనకు పనికొస్తాడు కదా. కాదు, నేను అతన్ని ఎన్నుకోలేదు.
మనుషులు ఎప్పుడైతే ఎన్నుకుంటాడో దేవుడు వారిని ఎన్నుకోడండి. మా దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడమ్మా? ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకునే దేవుడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను ఎన్నుకునే మన దేవుడు. శాస్త్రులను, పరిశీలను అలాంటి వారిని ఎన్నుకోక ఇంకా ఎర్రి వారిని ఎన్నుకొని వాళ్ళ ముందు గణపరిచే దేవుడు మన దేవుడు. ప్రజలా గట్టిగా చెప్పాలనుకుంటాడమ్మా. హల్లెలూయా. మనం ఎవరిని నేను అభిషేకించాలి ప్రభా, ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఇదిగో ఆయన చిన్నవాడు, ఆయన గొర్రెలు కాస్తున్నాడు, అక్కడికి వెళ్ళు, అతన్ని నేను ఎన్నుకోబోతున్నానని దేవుడు అందాన్ని చూడక చిన్న బాలుణ్ణి, ఆయన ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డారా, మన కుటుంబంలో మరి నిజంగా మరి ఎలా ఉంది? సమాధానం ఉందా? నెమ్మది ఉందా? హల్లెలూయా. ఇద్దరు భార్యభర్తలు మాట్లాడుకున్నారట. భార్య అంటుందట కదా భర్తతో, అయ్యా నేను చనిపోతే ఏడుస్తావా అని భర్తతో చెప్పిందట. అమ్మా అర్థమవుతుందా? భర్త ఏమన్నాడంటే, నేను ఇప్పుడైనా ఏమైనా నవ్వుతున్నానా? ఇప్పుడు ఏమైనా నేను ఆనందంగా ఉన్నానా? నేను ఎప్పుడైనా సంతోషంగా ఉన్నానా? సమాధానంగా ఉన్నానా? అమ్మా ఇప్పుడు కూడా నేను ఏడుస్తున్నాను అని భర్త భార్యతో చెప్పాడట. అమ్మా కొన్ని కుటుంబాల్లో అలానే ఉన్నాయండి. అమ్మా భర్తలను ఏడిపించే భార్యలు లేరా అండి? అమ్మా భార్యలను ఏడిపించే భర్తలుగా లేరా అండి? ఆమేన్. హల్లెలూయా. మన ఇంటికి దేవుడు రావాలంటే మనలో ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. మా కుటుంబ ప్రార్థన ఉండాలి. మా ప్రార్థన లేని గృహము అది సాతానుకు నిలయంగా మార్చబడుతుంది. మీరు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా మీ కుటుంబాన్ని కూర్చుండబెట్టి 1 గంట సేపు ప్రార్థన చేద్దాము అన్నవారు ఎవరు ఉన్నారండి ఇక్కడ? అమ్మా ఆమేన్. అంటే ప్రార్థన అనేది ఐక్యత పరుస్తుంది. ప్రార్థన ద్వారా ఒకరి హృదయము ఒకరికి తెలిసిపోతుంది, ఒకరి మనస్సు ఒకరికి అర్థమవుతుంది. అదేనండి కుటుంబము ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే జ్ఞానము కలిగిన స్త్రీ అట త్వరగా మరి తన కుటుంబాన్ని కట్టుకుంటుందట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దేవుడు వారికి దేవుడు ఎందుకు స్త్రీలకు జ్ఞానము ఇచ్చాడండి? స్త్రీలట జ్ఞానముతో నడుచుకోవాలట. ఏది కొనాలి, ఏది కొనకూడదు, ఏది మరి చేయాలి, ఏది చేయకూడదు అని జ్ఞానము కలిగిన స్త్రీలాగా ఉండాలి. చాలా మంది స్త్రీలు ఏం చేస్తారండి? అన్ని కొని భర్తల మీద భారం పెడుతుంటారు. అర్థమవుతుందా? కొంతమంది స్త్రీలు నాకు తెలుసు, భర్త దగ్గర ధనం తీసుకువెళ్ళి తల్లిగారికి ఇచ్చి, ఏమండి భర్త గారు, మా అమ్మగారు 30,000 ఇచ్చింది, 40,000 ఇచ్చింది, ఆ పొలం కొను అని చెప్పిందని భర్తను అలా మోసపో చేసే బాధ్యతలు లేదా అండి? మా కన్న తల్లి అట కొడుకు కడుపు చూస్తుందట, కట్టుకున్న భార్య అట జేబు చూస్తుందట. అర్థమవుతుందా? ఒక వ్యక్తికి భార్య దొరికిన వానికి మేలు దొరకగా చదవక, భార్య దొరికిన వానికి తేలు దొరికిందని చెప్పి చదివాడట. ఎందుకంటే చదివాడంటే, అవునండి రోజు కుడుతూనే ఉంటుంది. అంటే అంత గాయమైన మాటలు మాట్లాడకూడదు. నొప్పించు మాటలు మాట్లాడకూడదు. ఎలా ఉండాలంటే నొప్పించు మాటలు కాక మృదుమైన మాటలు. అలా అలా జ్ఞానము కలిగి మనము ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి భయపడే స్త్రీలట జ్ఞానము కలిగిన వాళ్ళుగా ఉండాలట. ఆమేన్. యెహోవాయందు భయభక్తులు కలిగిన జ్ఞానము, అది భయము స్త్రీలు కలిగిన వారికి ఉంటుందట. ఆమేన్. నువ్వు దేవునికి భయపడుతున్నావా సహోదరి? దేవునికి లోబడుతున్నావా? ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే భార్యలారా మీ భర్తలకు లోబడండి అని చెప్తున్నాడు. మరి భర్తలకు చెప్తున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి.
ప్రేమ కలిగి ఉన్నారా? హల్లెలూయా. ప్రేమ లేని ఇంట్లో అమ్మా ఎంత సమృద్ధిగా తిన్నా, ఎంత అన్ని రకాలుగా తిన్నా కూడా సమాధానం ఉండదట. అదే గుడిసెలనట అక్కడ మామూలుగా ఆకుకూరలు తిన్నా, ఇంకా మరి పచ్చడి తిన్నా కూడా అమ్మ సమాధానంగా ఉంటుందట. గుడిసెలో ఉన్న వారికి, మేడలో ఉన్న వారికి అదేనండి సంబంధం. గుడిసెలో ఉన్నవారు వారు పచ్చడి తిని, వారు ఆకుకూరలు తిని సమాధానంగా ఉంటుంటే, మేడల్లో మిథ్యల్లో అన్ని కలిగిన వారు సమాధానంగా లేకుండా ఉంటున్నారట. ఆమేన్. భార్య ఏమో ₹1,00,000 జీతమాట, భర్త ఏమో 2,00,000 జీతమాట. వారు విడిపోయి వారు ఒక మేడ ఎక్కి ఒక మేడ అమ్మ గొడవ పడుతున్నారట. అక్కడ సమాధానం ఉంటుందా? పరిసలా. ఆమేన్. హల్లెలూయా. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా, మనము జ్ఞానము కలిగి జీవించాలి. ఆమేన్. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఆమేన్. ఈ ఇటుకలతో ఎలా కట్టబడిందో, ఈ సిమెంట్తో ఎలా కట్టబడిందో, మనమాట ప్రేమతోనూ ఐక్యతోనూ సమాధానముతోనూ మనం బంధము కలిగి, ఇదిగో అలా ఐక్యత మనస్సు కలిగి మనము గృహాలను కట్టుకోవాలి. ఆమేన్. ప్రేమ ఉందా అమ్మా? జాలి ఉందా? కరుణ ఉందా అమ్మా? ఒక మాట కంటే ఒక మాట రెట్టింపుగా చేసే భార్యలు కనబడుతుంటారండి నాకు అమ్మా. స్త్రీలు ఎక్కువగా మొండి పట్టులాగా ఉంటారు, గమనించండి అమ్మా. స్త్రీలు ఎక్కువగా వాళ్ళు అనుకున్నది చేస్తారట. బంగారం కావాలంటే బంగారం భర్త కొనియవలసిందే అమ్మా. చీర కావాలన్నా కూడా చీర కొనియవలసిందే అమ్మా. అర్థమవుతుందా? మీరు మంచోళ్ళు, నాకు తెలుసు. కొంతమంది ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాము, వారు మొండి పట్టుబడుతుంటారు స్త్రీలు. ఆమేన్. అంటే సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉండాలి అమ్మా. ఉన్న దాంట్లోనే తృప్తిపల్లి కలిగి ఉండాలి, కానీ లేని వాటిని ఆశించకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఉన్న వాటిలోనే మనము తృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. మనము నిజంగా చూస్తే మరి మన గృహానికి యేసు ప్రభు రావాలంటే ఎలా ఉండాలి? మన గృహాలు పరిశుద్ధ గృహంగా ఉందా? రక్షణ గురించి సునాదానాలు వినబడుతున్నాయా? ప్రార్థన ధూపము మన ఇంట్లో, మన గృహాల్లో ఉందా? ఆమేన్. ప్రార్థన లేని ఇల్లు ఒక కంచె లాంటిది, ఒక చీకటి లాంటిది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకున్న సమస్యలను దేవుడు తొలగిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నేను తలుపు తడుతున్నాను, నీ హృదయమైన తలుపు తడుతున్నాను. ఒకవేళ నీవు ఆ తలుపు తీస్తే, ప్రైజ్ ది లార్డ్, నీ ఇంటిలోకి నేను వస్తాను. ఆమేన్. నీ ఇంటిలోకి వచ్చి నేను నీతో భోజనం చేస్తాను, నాతో నీవు కూడా భోజనము చేస్తావని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన గృహానికి రావాలంటే మనలో ఏమి ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మధ్యాహ్న వేళ సమయంలో ఇదే సమయంలో ఆ సింధూరం వృక్షము దగ్గర అబ్రాహాము గుడారము యొద్దకు ముగ్గురు వచ్చారట. ఎవరనగా తండ్రైన దేవుడు, యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవనామములో ముగ్గురు ప్రత్యక్షమైనప్పుడు అబ్రాహాము వారిని చూసి వెంటనే సాగిలపడి నా ఇంటిలోకి రండి ప్రభు అని వారిని ఆహ్వానించాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఇంట్లో దేవుని సన్నిధి ఉంటే, దేవుని సమాధానం ఉంటే, మన కొరతలను ఆయన తీర్చగల దేవుడు. ఆమేన్. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు ఏ కొరతతో ఉన్నావో, ఏ సమస్యతో ఉన్నావో, ప్రభువా నా ఇంటికి రాండి ప్రభు అని ఎప్పుడైనా నువ్వు పిలిచావా? ఎప్పుడైనా ప్రభుని అడిగావా? నా గృహంలోకి రండి ప్రభా, నా గృహాన్ని పరిశుద్ధపరచండి ప్రభా, నా గృహంలో నీకు స్థానం ఉంది ప్రభా, నా గృహాన్ని ఆశ్రదించు ప్రభా, నా ఇంటిని దాటిపోకు ప్రభు అని ఎప్పుడైనా నువ్వు అడిగావా? అబ్రాహాము అడుగుతున్నాడు, ప్రభా మధ్యాహ్న వేళ సమయంలో వచ్చావు, సెర తీర్చుకోండి ప్రభా, రాండి ప్రభా అని మంచి మనసుతో, మంచి ప్రేమతో దేవుని పిలుస్తున్నాడండి. ఆమేన్.
హల్లెలూయా. అబ్రాహాముకు ఒక కొరత ఉంది, అబ్రాహాములో ఒక లోటుపాటు ఉంది. అబ్రాహాముకు ఏమనగా తనకు కుమారుడు కలగలేదు, గర్భఫలము లేదు. ఆమేన్. మన దేవుడట ఇదిగో ఆయనట అన్ని కొరతలు తీర్చగల దేవుడట. నువ్వు ఏ కొరతతో కూర్చున్నావో, ఏ కొరతతో నువ్వు బాధపడుతున్నావో, ఏ లేమితో బాధపడుతున్నావో, ఎలాంటి సమస్యతో బాధపడుతున్నావో, ఎలాంటి బాధతో, అలాంటి అప్పులు కావచ్చు, ఇంకా ఎలాంటి సమస్యను కూడా ఆయన నీ సమస్య తీర్చడానికి నీ ఎదుకు వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? దేవుని పెట్టారా వెంటనే ఆ ముగ్గురి తండ్రి దేవుడిని చూసి, ప్రభువైన యేసుక్రీస్తును చూసి, పరిశుద్ధాత్మ దేవుని చూసి అబ్రాహాము సాగిలపడి ఇదిగో నా ఇంట్లోకి రాండి అనగానే వారు ముగ్గురు ఇంట్లోకి వెళ్ళగానే వారికి ఆతిథ్యం ఇవ్వడం జరిగిందండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడంట? అబ్రాహాము వెంటనే తన భార్యకు చెప్పేశాడట, అమ్మా ఇదిగో నువ్వు పిండి పిసికి వారికి పొంగని రొట్టెలు చేయి అనగానే ఆమె వెంటనే ఒక 10 కిలోల పిండి అలా పిసికేసి వారికి పొంగని రొట్టెలు కాల్చేసింది. ఈ రోజున 1/2 కిలో పిండి పిసుకుంటే అమ్మా పిసుకడం లేదండి. మీ భర్త గారికి అమ్మా నేను డ్యూటీకి వెళ్ళాలి 2 చపాతీలు చేయమంటే ఏమో హోటల్లో తినండి, నా వల్ల కాదు, చేత కావడం లేదని అనే స్త్రీ లేదా అండి? భార్య భర్తలు గుణపెట్టుకుంటారు. భర్త గుడికి వెళ్తాడు, భార్య ఏమి ఏమినట్టుగా వంటలు చేసుకొని తిని మళ్ళీ గిన్నెలు తోమి భర్త వచ్చేసరికి మళ్ళీ పండుకుంటుంది. భర్త ఏమనుకోవాలి? ఈమె నిజంగానే ఉపవాసం ఉంది, ఈమె తినలేదు, ఈమె అలిగిపోయిందని అనుకుంటారు. భర్త వచ్చే వరకు అన్ని అమ్మా గిన్నెలు పొందువి అమ్మా పక్కకు పెట్టేవారు లేరా అండి? అమ్మా భర్త తెలియకుండా భర్త గుడికి వచ్చే వరకు. ఆమేన్. అంటే మనం ఎలా ఉండాలి? స్త్రీలట చురుకైన వారుగా ఉండాలి. అంటే వారు అన్ని విషయంలో వారు చురుకుతనంగా ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి అబ్రాహాము ఇంటికి వచ్చేసారు. అబ్రాహాము వెంటనే వారికి విందు చేశాడు. అబ్రాహాము శారా కూడా ఇదిగో విందు చేసి అబ్రాహాముకు తోడుగా ఉందండి. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు నిజంగా ఏమీ చేతగాని వారిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే మరి సోమరిగా ఉంటారు. సోమరి దగ్గర ఏమీ మరి ఉండదండి. సోమరి చేయనట, ముళ్ళ కంచెల చేయనట. సోమరి దగ్గర ఏది ఉండదటండి. సోమరి వాళ్ళట పని చేయగా వీధుల్లో సింహం ఉంది, వీధుల్లో భయం అవుతుందని ఇంట్లోనే ఉంటారట. ప్రైజ్ ది లార్డ్. మనం సోమరి వారం కాదు. మనం ఎలా ఉండాలని? చురుకైన వారుగా ఉండాలి. శారా చురుకైనదిగా, ఆమె మెత్తని పిండి 8 కిలోలు 12 కిలోలు కావచ్చు వెంటనే పిసికేసి ఆ పొంగల్ రొట్టెలు కాల్చి వేసి సిద్ధపరిచిందండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అబ్రాహాము కూడా వెంటనే ఒక మంచి దూడను తీసుకొచ్చి దాన్ని వధించి ఇదిగో వెంటనే అది అంతా వారికి వడ్డించడము ప్రారంభించేశాడు. ఆమేన్. తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చేశాడు. ఆమేన్. నీ ఇంటికి రావాలంటే, నీ గృహానికి ఆయన రావాలంటే, నీ గృహంలో విధేయత ఉందా? నీ గృహంలో ఇదిగో పరిశుద్ధత ఉందా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. హల్లెలూయా. మన ఇంటిలో ఏముంది? గొడవలు ఉన్నాయా? అల్లలతో ఆటపాటలు ఉన్నాయా? సినిమాలు, టీవీలు ఉన్నాయా? సీరియల్ ఉన్నాయా? వాటిని ఇప్పుడే యేసు నామములో విడిచిపెట్టేసి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు పశ్చాత్తాపపడితే నిన్ను ఆయన క్షమించగల దేవుడు మన యేసయ్య. పశ్చాత్తాపానికి మించినది ఏది లేదండి. నువ్వు కానుక కంటే నువ్వు పశ్చాత్తాపపడితే ఆయన నీ ప్రార్థన వింటాడు. నీ కానుక ఆయనకు అక్కర్లేదు, కానీ నీ హృదయము విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే దేవుడు తప్పక నీ ప్రార్థన వింటాడు. అందుకే స్త్రీలకిచ్చిన భాగ్యము, స్త్రీలకిచ్చిన ధన్యత ఏమనగా, పురుషుడికి చెప్పలేదే, పురుషుడితో మాట్లాడలేదే. ఓ స్త్రీ, ఓ సీఎం కుమారి, నువ్వు లేచి రేయించావునా నువ్వు మొదలుపెట్టుము. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కన్నీరు కార్చమంటున్నాడు. నీ హృదయం అంతా ఇదిగో అందులో కన్నీరు కార్చట, అది నది వలె పాలు గాక అని దేవుడు మాట్లాడుతున్నాడు.
మా కన్నీటి ప్రార్థన చేస్తున్నారా మీ కుటుంబంలో? మా కన్నీటి ప్రార్థన బహుబలమైనదిగా ఉంటుందండి. కన్నీటి ప్రార్థన ఇదిగో అది త్వరగా దేవుని దగ్గరికి చేరిపోతుంది. ఇదిగో మామూలు అక్కడ చేస్తున్న ప్రార్థనలో అది కొద్దిసేపైనా జీవం వస్తుందేమో, కానీ ఇదిగో కన్నీటి ప్రార్థన ఇదిగో త్వరగా వెళ్ళి దేవుడు కరిగిపోతాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు కన్నీటి ప్రార్థన నీ కుటుంబంలో చేస్తున్నావా? స్త్రీయో కుమారి లెమ్ము, లేచి నీ పిల్లల తట్టు నీ చేతి నుంచి ప్రార్థన చేయము. ఇదిగో వారి పసి పిల్లలు కాబట్టి నీ చేతి నుంచి ప్రార్థన చేయమని దేవుడు ఆ సీయోను కుమార్తెతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి యేసయ్య ఉన్న కుటుంబంలో మరణము కూడా జీవముగా మార్చబడుతుంది. యేసయ్య ఉన్న కుటుంబంలో, యేసయ్య ఉన్న కుటుంబాల్లో మరణము కూడా జీవముగా మార్చబడుతుంది. మార్త మరియ తెలుసు కదండి మీకు. మార్త మరియలో ఉన్న వాళ్ళలో ఉన్న తమ్ముడు లాజరు చనిపోయాడు. చనిపోయి 4 రోజులు అయిందండి. యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చేసాడు. ఆ ఇంటికి రాగానే లాజరు చనిపోయాడు అని తెలుసుకొని లాజరు దగ్గరికి యేసు ప్రభు మరి వెళ్ళి ఆ సమాధి దగ్గర లాజరు అని పిలవగానే ఆ లాజరు బయటకు వచ్చేసాడు. యేసు ప్రభుకు నిజంగా ఏ మరణమైనా వస్తే అది జీవముగా చేయగల దేవుడు మన దేవుడు యేసయ్య. ఒక యవనస్తుడు, విధవరాలి కుమారుడు, ఒకడే కుమారుడు చనిపోతున్నప్పుడు ఊరేగింపు అలా గ్రామంలోకి వెళ్తుంటే యేసు ప్రభు ఎదురుగా వచ్చాడు. జీవము ఎదురుగా వస్తుంది, మరణం ఎదురుగా వస్తుంది. వినబడుతుందా? ఈ పాడే గుంపు, మరణము గుంపు ముందుగా వెళ్తుంది, జీవము గుంపు, యేసయ్య గుంపు ఎదురుగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. 2 ఎదురైపోయాయి, జీవము మరణము. అర్థమవుతుందా? మరణం ఇలా వచ్చింది, జీవం ఇలా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. వెంటనే యేసు ప్రభు రాగానే ఆ పాడను ముట్టేశారు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాడను ముట్టగానే అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. ఇదిగో అద్భుతంగా ఆ కుమారుడు పాడ మీద లేచి కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పాడే మోసేవారు. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో దేవుడు ఆశ్చర్యకరుడు అని అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆ యవనస్తుడు దిక్కులు లేచి ఇదిగో జీవము యేసు ప్రభు పంపిగానే ఆ జీవాన్ని పొందుకొని వెంటనే ఆయన జీవము కలిగిన వాడుగా ఉన్నాడు. మరణించిన వాడు జీవము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. యేసయ్య ఉంటే మన గృహాలలో మనకు అలాంటి అనారోగ్యాలు ఉండవండి. ఇదిగో ఇంతవరకు కూడా మనలో ఉన్న ఏ అనారోగ్యము మనం తాకదండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతో మంది ఇదిగో షుగర్, బీపీ, కిడ్నీల సమస్యతో ఇదిగో ఎంతో మంది వెలుచున్నారు. కానీ దేవుడిని నమ్ముకున్న మనకున్న ఇదిగో ఆరోగ్య స్థితిని బట్టి మనము దేవుని స్తుతించాలి. ఆమేన్. మనకిచ్చిన కాళ్ళను బట్టి, మనకిచ్చిన చేతులను బట్టి, మనకిచ్చిన కళ్ళను బట్టి, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనకున్న మోకాలను బట్టి ఎంతో మంది చిన్న పిల్లవాడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయట. చిన్న పిల్లవాడు 12 సంవత్సరాలు షుగర్ వ్యాధి వచ్చిందట. ఎంత భయంకరమైన స్థితి అండి. ఆమేన్. కానీ మనకిచ్చిన ఇదిగో ఈ ఆరోగ్యాన్ని బట్టి అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఎందుకంటే దావీదుకు తెలుసు, దేవుడు నా పతిలో నాలో ఉన్న అవయాలన్నీ ఆయన సమకూర్చునే, గుండె ఆయన ఇచ్చిందే, ఇది కొట్టుకుంటుంది నిమిషానికి. ఆమేన్. ఇక్కడ కూర్చున్న వారందరి గుండెలు కొట్టుకుంటున్నాయి. ఒకవేళ నీ గుండె ఆగిపోతే ఏంటి నీ పరిస్థితి? గుండె లబ్డాబ్ కొట్టుకుంటుందమ్మా. అర్థమవుతుందమ్మా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టేద్దమ్మా. హల్లెలూయా. అంటే మనము దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. యేసయ్య ఇంటిలో ఉంటే ఆనందమే. ఆమేన్. యేసయ్య లేని
జీవితాలు, కుటుంబాలు ఇదిగో అంత శాపకరమే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము చూసారండి. 19వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాము. 1 నుండి 3 వరకు. లూకాసు వార్త 19 1 నుండి 3 వరకు చదువుదాం. ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుట్టదారుడు ధనవంతుడైన జక్కయ్య పేరు గలవాడు ఒకడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మరి జక్కయ్య ఉన్నాడు. ఆ జక్కయ్య యేసును చూడాలని అతడు వేడి చెట్టు ఎక్కేశాడు. ఎందుకంటే అతడు ఒక ఉద్యోగి రీతిగా ఒక గొప్పవాడిగా ఉన్నాడు. ధనము ఉంది, అన్నీ ఉన్నాయి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఎంతో అన్ని కలిగినవి ఉన్నాయి. కానీ అతనికి ఒక మరి లోటు ఉంది, అతనికి ఒక బాధ ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున కూడా చాలా మంది అమ్మా ఎన్నో కుటుంబాల్లో అన్నీ ఉంటాయి, కానీ సమాధానము ఉందా? భార్య భర్తలకు సమాధానం ఉందా? కన్న కొడుకులకు తండ్రికి సమాధానం ఉందా? బిడ్డలకు తల్లికి సమాధానం ఉందా? ఈ రోజున చాలా మంది కుటుంబాలు సమాధానం లేక పాడైపోతున్నాయి. ఎంతో ధనం ఉంది, ఎంతో సంపాదన ఉంది, ఎంతో ఐశ్వర్యం ఉంది. ఆయన ఒక ఉద్యోగి ఏమి బాధ, ఏ సమస్య? అన్ని ధనం వస్తే అన్ని సమకూర్చబడతాయి, డబ్బుతోనే కదా పని జరిగేది. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఉన్నాయి, కానీ అతనికి ఒక లోటు ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏంటి ఆ లోటు? దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అతడు అందరినీ మోసం చేశాడు, అందరినీ గాయపరిచాడు, అందరినీ బాధ పెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందరి దగ్గర ఎక్కువ ధనాన్ని తీసుకున్నాడు, అందరి దగ్గర ఎక్కువ అందరినీ మోసం చేసి ఇదిగో 1 ఇచ్చి 4 తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ₹1 ఇచ్చి 5 రూపాయలు తీసుకున్నాడు, 100 ఇచ్చి 500 తీసుకున్నాడు, 1000 ఇచ్చి 2000 తీసుకున్నాడు. ఇలా ధనాన్ని కూడబెట్టుకున్నాడు, కానీ అతనికి నెమ్మది లేదు, అతనికి సమాధానం లేదు. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ రోజున ధనం మీద ఆశపడుతున్నారు, ఇదిగో అన్నిటి మీద ఆశపడుతున్నారు, కానీ ఆ కుటుంబంలో నిజంగా సమాధానం ఉంటుందా? దేవుడు ఏం చెప్పేశాడమ్మా? నీ పొరుగు ఇంటి వారిని కుళ్ళైనను, నీ పొరుగు వారి సొమ్మైనను నువ్వు ఆశించకూడదు. అమ్మా, దేవుని ఆజ్ఞ. అంటే ఇతరుల సొమ్ము మనము ఆశించకూడదు, ఇతరులను మనము సొమ్ము ఉంచుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నియమించిన ఆజ్ఞనండి. మనం ఎక్కువ క్రైస్తవులమైన మనము ఎక్కువ ఎవరి దగ్గర తీసుకోకూడదట. ఆమేన్. అది తీసుకుంటే దేవునికి విరోధమే. అన్ని ఆజ్ఞలు చేసి ఈ ఆజ్ఞ మనం ఒకవేళ చేస్తున్నామేమో, ప్రైజ్ ది లార్డ్, అంటే ఈ 9 ఆజ్ఞలు కూడా నిర్లక్ష్యమైనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారమ్మా, సొమ్ము అక్కడిక్కడ మరి తీసుకొచ్చి అక్కడిక్కడ తిని ఏం చేస్తారు? నేను ఎంతో మంచివాడిని, కానికి ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నానంటే అది దేవుని దృష్టిలో మంచిది కాదు. అంటే దేవుడు ఏం చెప్పాడు? మీరు దోమను బట్టి ఒంటెలను మింగువారట. దోమను పట్టేసి ఒంటెలను మింగువారట. అంటే వీరు అన్నిటిలో, పూదినలో, చిలకరలో, అన్నిటిలో దశభాగం ఇస్తున్నారు, కానీ వీరట ఒంటెను పట్టడానికి దోమను బట్టి ఒంటెను మింగువారట. అంటే ఎలాంటి వారంటే కనికరం లేనివారు, జాలి దయ లేనివారు, ప్రేమ లేనివారు.
అర్థమవుతుందా? అంటే ఇవి దేవుడికి ఇష్టమైనవి కావు. కనికరం లేదట, మన దగ్గర జాలి లేదట, దయ లేదట, అక్షయణం లేదట, కటాక్షం లేదట. వారు దేశించువాడు వారు అసహ్య పనులు. ఇదిగో అందరినీ కనికరం చూపడం లేదట, న్యాయంగా ప్రవర్తించడం లేదట. నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నానంటే అది దేవునికి ఇష్టమైనది కాదట. ఇలాగే ఈ జక్కీ కూడా అదే పరిస్థితిలో ఉన్నప్పుడు తన ఇంటికి సమాధానం లేదు, తన ఇంటికి రక్షణ లేదు, తన ఇంటికి ఇదిగో కాపుదల లేదు, తన ఇంట్లో తాగుడు, మత్తు పదార్థాలు, బ్రాండీ సీజన్లు, ఇదిగో తన ఇల్లంతా ఒక అధికారులతోనూ అందరితోనూ ఇదిగో విందు చేసి చిన్ను చేసిన అది చీకటి ఇల్లుగా మార్చబడింది. తాగి ఒకవేళ తన శరీరం పాడైపోయిందేమో. అన్ని ఉన్నాయి. నీ ఆరోగ్యం పాడైతే డాక్టర్లు బతికించగలరా? డాక్టర్లు ఏం చేస్తారమ్మా? డబ్బును గుంజేసి ఇదిగో అంతా మింగేసి మా వల్ల కాదు, మేము చేసిన ప్రయత్నం చేశాము, మా వల్ల కాదు. లేదా అండి, హాస్పిటల్కి వెళ్తే ఒక వ్యక్తి సంచుడు డబ్బు తీసుకెళ్ళాడట. నాకు ప్రాణం ముఖ్యం, నన్ను బ్రతికించుము. సంచుడు కోట్ల రూపాయలు తీసుకొని డాక్టర్ దగ్గర పోస్తే, మేము దేవుళ్ళము కాదు, మేము దేవుని కాదు బతికించడానికి. ఆమేన్. మా దగ్గర ఉన్నాడండి మాధవ్ రెడ్డి అనే రెడ్డి సాబ్ ఉన్నాడు. మార్కండే డాక్టర్, వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండే చిన్నప్పుడు. ఆయనకు వ్యాధి వచ్చినప్పుడు ఆ మాధవ్ రెడ్డికి కార్ల సంచులో గుర్తుకుపోయాడట డబ్బంతా. సంచుల్లో, భర్త సంచుల్లో సిమెంట్ సంచులు ఉంటాయి కదా, అలాంటి సంచులు 4 సంచుల్లో కుట్టుకుపోయి డాక్టర్ దగ్గర పోసారట. ఎంత ఖర్చు అయినా, ఎన్ని అమెరికా నుంచి ఇంకా పరికరాలు తీసుకొచ్చి, అమెరికా నుంచి మందులు తీసుకొచ్చి, ఎక్కడి దేశంలోనైనా అలాంటి మందులు తీసుకురా, నేను బతికించు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ 4 సంచుల డబ్బులు అతన్ని బతికించలేకపోయాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. 4 సంచులు డబ్బులు అంతా పోయినా కూడా అతని ప్రాణము మరి దక్కలేదు. అందుకే మరణము యెహోవా వశంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే మన మరణాన్ని ఆయన కాపాడగల దేవుడు. ప్రైజ్ లార్డ్. అంత నమ్మకం ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టేటమ్మా. అంటే జక్కేకు నిజంగా అంత ఆస్తి ఉంది, కానీ అతనికి నెమ్మది లేదే, అతనికి సమాధానం లేదే. ఒకవేళ భార్య కూడా అలా డబ్బును చూసి కూడా గర్వించి తన కుటుంబం అంతా పాడైపోయిందేమో. ఈ డబ్బే కదా నన్ను నాశనం చేసింది, ఈ డబ్బే కదా నా కుమారుడు ఇది గర్విష్ఠుగా చేసింది, ఈ డబ్బే కదా నా భార్య కూడా గర్విష్ఠగా నాకు తిరుగుబాటు చేసింది. కొంతమంది భార్యలు భర్తలకు తిరుగుబాటుగా ఉంటారు. ఆమె భర్త మాటకు లోబడరండి, మాటకు జవాబిస్తారు. ఆ భర్త నుండి నోటి మాట్లాడగానే ఈ భార్య 4 మాటలు అంటుంది. స్త్రీల నూరట కుదుపుగా ఉండదట. ఆమె అందుకే దేవుడు వారికి మంచి జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని కట్టుకోమని జ్ఞానవంతురాలుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. ఏది మాట్లాడాలి, ఏది చేయాలి, ఏది కొనాలి, ఏది తీసుకోకూడదు, ఎలా మనము నడుచుకోవాలి. జ్ఞానవంతురాలైతే రోజు తన ఇంట్లో ప్రార్థన చేసుకొని తన కుటుంబాన్ని కట్టుకుంటుందట. ప్రార్థన చేయలేని ఆ కుటుంబం అంట తన కుటుంబాన్ని తిరిగి వేసుకుంటుందట. ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇక నుండి నువ్వు జ్ఞానము కలిగి, ఆమేన్, హల్లెలూయా, నువ్వు ప్రార్థన మోకరించి ప్రార్థన చేయాలి. నీ పిల్లల తట్టు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు కొరకు ఏడవడము కాదు, నా కొరకు ఏడవకండమ్మా, మీ పిల్లల కొరకు ఏడవండి. దుష్టుడు లోకంలో ఉన్నాడు, లోకంలో జీవిస్తున్నారు కాబట్టి వారి మీదకి వస్తున్నా ఇదిగో కొన్ని మరి అలాంటి అగ్ని బాణాలు పిల్లలను అదిగో ఆ పిల్లలను సెల్ ఫోన్ తో దించేసి ఇదిగో లోకాశల్లో అపవాది నెట్టి వేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థన చేయాలి. నా కుమారుడు సెల్ చూడకూడదు ప్రభా, లోతుగో ప్రభా అని రోజు ఆ సెల్లును మార్పించగల నువ్వు శక్తివంతురాలుగా జ్ఞానము కలిగి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మానవులు విన్నది కాదు. ఆ ప్రార్థన ఎక్కడ వెళ్తుందంటే ఎక్కడెక్కడో వెళ్ళదు, కానీ సరాసరిగా అది ఆకాశమును దాటుకొని అది పరలోకంలో సింహాసనం దగ్గర నీ మొర వినబడుతుంది. ఎంతమంది
అలా ప్రార్థన చేస్తారు పిల్లల కొరకు. నీ ఇంటికి రావాలంటే, నీ ఇల్లు ఆస్వాదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే నీ ఇంటిలో తప్పక ప్రార్థన చేయాలండి. ఆమేన్, హల్లెలూయా. నిజంగా చూస్తే ఆ చెక్కయ్య యేసు ప్రభువును చూడ కోరి వచ్చాడు. గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు మేడి చెట్టుకి ఎక్కాడు. ఆ మేడి చెట్టుకు అందరినీ చూడలేదు, కానీ చెక్కయ్య ఉదయాన్ని చూశాడు. చెక్కయ్యలో ఉన్న బాధను చూశాడు, చెక్కయ్యలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూశాడు. ఎందుకంటే ఇతడు మాన మనసు పొందిపోతున్నాడు. ఇతనికి ధనము ఇష్టం లేదు, ఎంత సంపాదించాడో అంత ఇచ్చివేస్తున్నానని యేసు ప్రభువుకు అన్ని తెలుసు. కాబట్టి చెక్కయ్య, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అని చెక్కయ్యతో మాట్లాడిన దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వెంటనే యేసు ప్రభు చెక్కయ్య ఇంటికి వెళ్ళి వెంటనే యేసయ్య కుర్చీలో కూర్చున్నాడు. వెంటనే యేసయ్య చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. యేసయ్య మౌనంగా ఉన్నాడు. యేసయ్య చెక్కయ్య వైపు చూస్తున్నాడు. చెక్కయ్య దాన్ని పట్టించుకోలేదు. యేసు వైపు చూడగా యేసును కూర్చుండబెట్టి వెంటనే ఏది అపవిత్రమైనవి, ఎక్కడెక్కడ ఏది దొంగతనంగా అక్రమంగా దాచిపెట్టేశాడో అన్నిటిని గబగబా తీసుకొచ్చేసి ఇదిగో వాటిని యేసు పాదాల దగ్గర వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, యేసు ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. కానీ చెక్కయ్య, నువ్వు చూడకుండా కూడా నీలో ఉన్న కొన్ని ఇదిగో ఏది దేవునికి నచ్చంది, ఏది దేవునికి ఇష్టం లేనిది, ఏది నీ దగ్గర ఉందో వాటిని తీసి పారవేయము. ఆమేన్, హల్లెలూయా. వెంటనే చెక్కయ్య, ప్రభా నేను ఎవరి దగ్గర తీసుకున్నానో వారికి నేను రెండంతలుగా ఇస్తాను. ఇదిగో ఈ అక్రమ సంపాదన నన్ను బాధ పెట్టింది, నన్ను గర్విష్ఠులు చేసింది, నా కుటుంబాన్ని నాశనం చేసింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దీని వల్లనే నేను చెడిపోయాను, దీని వల్ల నేను పాడైపోయాను. ఆ పాడుదనాన్ని, ఇదిగో ఆ బంగారాన్ని, ఆ ధనాన్ని తీసుకెళ్లి యేసయ్య పాదాల చెంత పెట్టగానే ఇతడు అబ్రాహాము కుమారుడు, ఇతనికి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాడు. ఆమేన్. మన ఇంటికి యేసు ప్రభు రావాలంటే మన ఇంట్లో ఏవైతే నచ్చనివి ఉన్నాయో, నువ్వు టీవీ చూస్తున్నావా సహోదరి సహోదరుడా, సీరియల్కు అటాక్ అయ్యావా, సీరియల్ను ప్రేమిస్తున్నావా, టీవీని ప్రేమిస్తున్నావా, ఇదిగో నీ ఇంట్లో బూతులున్నాయా, నీ ఇంట్లో ఏమైనా యేసు ప్రభుకు నచ్చనివి ఏమైనా ఉన్నాయా, వెంటనే వాటన్నిటిని తీసివేయమని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు 3 పూటలు తిని 3 పూటలు నిద్రపోతున్నావా, అది దేవునికి ఇష్టము కాదని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు అలసిన సొలిసిన నువ్వు జామున లేచి మొరపెట్టుము, నీవు ఇదిగో అంత గొప్ప ధన్యరాలుగా మార్చబడతావు. నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ భర్త వినడు, నీ పొరుగు వారి వినరు, నీ బంధువులు వినరు. నీ ప్రార్థన అది దేవుడు కార్యం చేయగల ప్రార్థన నువ్వు వెతుకుతున్నావంటే నీ అంతటి ధన్యరాలు ఎవరు లేరు ఈ ఊళ్ళో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ద్వారా సమస్తాన్ని మనము జయించగలం. నమ్మండి. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంటే ఆమె ప్రేమతో, ఐక్యతతో, సమాధానంతో, ప్రార్థనతో ఇల్లు కట్టుకుంటుంది. ఆ జ్ఞానవంతురాలు, జ్ఞానం లేని స్త్రీ ఇదిగో 3 పూటలు తిని 3 పూటలు ఆ నిద్రపోయి సోమరిలాగా ఉండి ఇదిగో ఏమి పట్టించకుండా పిల్లలను ఎలా పెంచాలో పెంచకుండా అలా చేస్తే వారు మొక్కైనదే వంగని వాడే వంగున అన్నట్లుగా వారి జీవితంలో నువ్వు మొద్దుబారిన జీవితంలో ఇదిగో చెట్టంతా చూస్తే అతనికి రక్షణ లేదు, మొద్దుబారిన జీవితం, ఎండిపోయిన జీవితం. అలా నువ్వు చూస్తున్నప్పుడు నీకు బాధ లేదా సహోదరుడా సహోదరి? వెంటనే మోకరించుము, కన్నీరు కార్చుము. ఆ కన్నీటిని ఇదిగో దేవుడు వృధా చేయడు. ప్రభునందు ఇదిగో ఏది చేసినా ఇది వ్యర్థము కాదు. సహోదరి సహోదరుడా, దేవుడు ఈ మధ్యకాల సమయంలో మాట్లాడుతున్నాడు. నీ ఇంటిని దర్శించాలి, నీ ఇంటికి నేను వస్తున్నాను, నీ ఇంట్లో నేను ఉండాలి, నీతో నేను మాట్లాడాలి, నీతో నేను భోజనం చేయాలి. ఇదిగో యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది, అక్కడ వ్యాధి ఉండదు, అక్కడ సమస్య ఉండదు. దేవాది దేవుడు నీ ఇంటిని దర్శించడానికి ఎదురు చూస్తున్నాడు. నీ హృదయం తెరబడుతుందా? ఇదిగో తలుపు తీయబడుతుందా? ఇదిగో హృదయం మూయబడింది. ప్రార్థన ఒక ధూపము నీ హృదయంలోకి అది బయటికి వెళితే యేసు ప్రభు ఆ ప్రార్థనకు సమస్తము
ఆయన కార్యము చేయగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మీరు దేవునికి భయపడి దేవుని యందు మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రేయిజామున లేచే వారికి ఆశీర్వాదాలు దొరుకుతాయి. రేయిజామున లేవని వారికి ఆశీర్వాదము దొరకదు. మన్నా ఉదయంలోనే ఎన్నుకోవాలి. మన్నా 7 తర్వాత ఎత్తుకుంటే అది కాల్చబడి అది కరిగిపోతుందట. మన్నా దొరకాలంటే నువ్వు ఉదయమునే లేచి ఆ దేవుని మాటలను నువ్వు వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తే నీకు మన్నా దొరుకుతుంది. ఒకవేళ సోమరిగా మొద్దు ఎండొచ్చాక ఇదిగో పండుకుంటే ఆ మన్నా నీకు దొరకదు, దేవుని ఆశీర్వాదం నీకు దొరకదు. ఆమేన్. అందుకే రేయిజామున లేచి నీ పిల్లల తట్టు వారి హృదయాల తట్టు దేవుని వైపు నువ్వు తిప్పాలని ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి